ఈరోజు ఈరోజు యెషయా గ్రంథం 9:6 రాయబడిన మరొక అద్భుతమైన యేసుక్రీస్తు వారి యొక్క లక్షణం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఏంటంటే ఈ వచనం ఏదైతే ఉందో ఆ వచనం కుమారుడి గురించి రాయబడిన మాట కాదు, తండ్రి దేవుని గురించి రాయబడిన మాటలు ఇవన్నీ. ఆయన ఆశ్చర్యకరుడు, మరి ఇప్పుడు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు, ఆయన ఆలోచనకర్త, ఆయనే మరల భూమి మీదకి వచ్చాడు యేసుక్రీస్తు కింద అన్నట్టుగా చాలామంది వక్రీకరించి మాట్లాడుతున్న పరిస్థితి. సో లేదు, తండ్రి దేవుడు పరలోకమందు ఉన్నాడు, ఆయన కుమారుడిని అనగా యేసుక్రీస్తు వారిని భూమి మీద పంపించాడు. ఆయన కూడా ఈ లక్షణాలను సాధించాడు, ఆయన కూడా ఇలాంటి గొప్పమైన లక్షణాలు సాధించాడు. అంటే ఈ లక్షణాలు ఇచ్చి ఆయన పంపించట్లా, ఇక్కడికి వచ్చాక అవన్నీ సాధిస్తున్నాడు. ఆశ్చర్యకరుడట, అంటే ఆయన బోధలు విని అనేక మంది ఆశ్చర్యపోయారట. అలా ఆశ్చర్యపోయే విధంగా ఆయన బోధలు ఉన్నాయట. వాటిని వచ్చేస్తాయి ఇలాంటి బోధలు. ఈరోజు చాలామంది చాలా రకాల బోధలు చేస్తున్నారు, కానీ ఆశ్చర్యపోయేలా ఉన్నాయి బోధలు. అంటే ఆశ్చర్యపోయేలా లేవు, ట్రోల్ చేసే విధంగా ఉన్నాయి, అనేకులు అపహాసం చేసే విధంగా ఉన్నాయి చాలామంది బోధలు. అలాగే ఆలోచనకర్త అంటే ఎంత ఆలోచనతో నింపబడితే, ఎంత దేవుని ఆలోచనతో నింపబడితే ఆలోచనకర్తగా మారిపోతాం. సో ప్రతిరోజు ఆయన ఆలోచనతో నింపబడుతున్నాడట, ఆయన చిత్తంతో నింపబడుతున్నాడట. కాబట్టి ఆయన కూడా ఒక ఆలోచనకర్తగా మారిపోయాడట. ఇప్పుడు ఆయన ఆలోచనకర్త. ఇప్పుడు అలాగే ఇప్పుడు మూడవదిగా బలవంతుడైన దేవుడు అంటున్నాడు. అంటే ఈ వేటికవి సాధించకపోతే, అవన్నీ సాధించకపోతే ఏవి రావు, ఏ బిరుదులు రావు, మనం సాధించితేనే వస్తాయి. ఈ రోజున చాలామందికి చాలా బిరుదులు వస్తున్నాయి. పద్మశ్రీ అవార్డు అని, గిన్నిస్ రికార్డ్ అని, ఇవన్నీ గొప్ప గొప్ప బిరుదులుగా చాలామందికి వస్తున్నాయి కొన్ని రంగాల్లో పనిచేసే వారికి. సరే సార్, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి అని అంటే, వాళ్ళు చాలా కష్టపడ్డారు, చాలా కృషి చేశారు. కాబట్టి వాళ్ళను సత్కరిస్తూ ఇగో ఈ పద్మశ్రీ అవార్డు అని, మరొక అవార్డు అని ఇస్తున్నారు. వాటిని ఇచ్చేస్తారా? రోడ్డు మీద పోయే వారందరికీ ఇలాంటి అవార్డులు ఇచ్చేస్తారంటే ఇవ్వరు. వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఉండాలి. ముఖ్యంగా సమాజాన్ని మేలుకొల్పిన వారై ఉండాలి, సమాజాన్ని సరైన మార్గం నడిపిస్తున్న వారైనా ఉండాలి. లేదంటే వట్టినే ఎందుకు ఇస్తారు? ఎవరు పడితే వాళ్ళకి ఎందుకు ఇస్తారు? అంటే కష్టపడిన వారికి, కృషి చేసిన వారికి మాత్రమే అలాంటి అవార్డులు లభిస్తున్నాయి. ఈయన కూడా దేవుని ఆలోచనతో నింపబడ్డాడు, ఆ ఆలోచనలే సమాజానికి అందిస్తున్నాడు. కాబట్టి ఈయన ఆలోచనకర్త. ఈయన కూడా అనేక మందిని తన బోధ ద్వారా, తన చేస్తున్న క్రియల ద్వారా అనేక మందిని ఆశ్చర్యపరుస్తూ వచ్చాడు. కాబట్టి ఈయన ఆశ్చర్యకరుడు. ఇది ఈయన ఈ పేరు ఎట్టాడు కాబట్టి ఈయనకి ఈ పేరు వర్తించడానికి ఒక్కర్లా. మనం కూడా అనేక మందిని సత్యం నడిపించేవారుగా, అనేక మందిని సత్యబోధతో నింపేవారుగా, సత్యంతో ఆశ్చర్యపరిచే విధంగా మనం ఉంటే మనం కూడా ఆశ్చర్యకరులమే అంటున్నాడు. మనం కూడా దేవుని ఆలోచనతో నింపబడి అనేకులకి ఆలోచనలు పంచగలిగితే మనల్ని కూడా దేవుడు ఏమంటున్నాడు? ఆలోచనకర్తలు అంటున్నాడు. మనం కూడా ఆయనలా ఆలోచనకర్తలుగా మారాలంటున్నాడు. మరి ఇది కూడా మనం కష్టపడితేనే వస్తుంది. ప్రతిరోజు వాక్యం విని ఆ ఆలోచనలతో నింపబడి అప్పుడు సత్యాన్ని బోధిస్తున్నప్పుడు, అప్పుడు సత్యాన్ని అనేకుల హృదయాలు నింపుతున్నప్పుడు మనం కూడా ఎలా మారిపోతాం? ఆలోచనకర్తగా మారిపోతాం. మనం కూడా బిరుదుని సొంతం చేసుకోగలుగుతాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా చాలా కష్టపడి ఆ బిరుదులన్నింటినీ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు బలవంతుడైన దేవుడు అంటున్నారు. ఇప్పుడు బలవంతుడైన దేవుడు అనంటే పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా ఎన్నోసార్లు రాయబడిన మాట ఏం తెలుసా? నేను బలవంతుడైన దేవుడిని అని ఆయన చాలాసార్లు ఆయన గురించి మాట్లాడిన మాటలు ఉన్నాయి. ముఖ్యంగా భక్తులు కూడా ఆయన చాలా బలవంతుడైన దేవుడని, తండ్రి అయిన దేవుని గురించి రాయబడిన మాటలు ఉన్నాయి. ఇప్పుడు మరి ఆ మాటలన్నింటినీ తీసుకుని ఇదిగో బలవంతుడైన దేవుడు అంటే ఎవరో కాదు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు కింద వచ్చేసాడు. ఇంకా యేసుక్రీస్తు కొత్తగా ఎవరు లేరు. యేసుక్రీస్తు ఎవరు? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు కింద వచ్చేసాడు. ఆయనే బలవంతుడైన దేవుడు, ఇంకెవరు కాదు అన్నట్టుగా చాలామంది నిర్ధారించేసి వక్రీకరించేస్తున్నారు. అంటే ఇప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు వారు బలవంతుడైన దేవుడు కాదా? ఆయన దేవుడు అనకూడదా? అసలు ముఖ్యంగా బలవంతులు అంటే ఎవరు? సమాజం బలవంతుడు ఎవర్రా అంటే ఇగో కండలు తిరిగినోడిని బలవంతులు అంటారు. బలవంతులు అంటే ఎవర్రా అంటే 10 మందిని కొట్టగలిగినోడిని బలవంతులు అంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? బైబిల్ ఏం మాట్లాడినా సరే ఆత్మ సంబంధంగానే మాట్లాడుతుంది. కానీ చాలామంది బైబిల్ ఆలోచించినట్టుగా ఆలోచించరు. వాళ్ళకంటూ ఏవో ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళకంటూ ఏవో ఒక స్ట్రక్చర్ ఉంది, ఆ స్ట్రక్చర్ అంటే వెళ్ళిపోతారు. బైబిల్లో ఏదైనా ఒక వచనం రాయబడిందా, అది బైబిల్లో మరో వచనంతో లింక్ అయి ఉంటుంది. ఆ లింక్ని మనం పట్టుకోవాలి, ఆ లింక్ని
మనం పట్టుకోవాలి, ఆ లింక్ని మనం పట్టుకుని వాక్యం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అంతేగాని మనకేదో తోచినట్టుగా వాక్యం చెప్పేద్దాం అనుకుంటే దేవుడు దానికి ఆమోదించట్లేదు. ఎవరైనా వాక్యం బోధించాలనుకుంటున్నారా వాళ్ళు పరిశుద్ధాత్మ సహాయంతో నింపబడాలి. అలా నింపబడకుండా వాక్యం చెప్పేద్దాం అనుకుంటున్నారా వారు వాక్యం చెప్పట్లేదు, ఏవో లోక సంబంధమైన విషయాలు చెప్తున్నారు, దురాత్మ సంబంధమైన విషయాలు చెప్తున్నారు, ప్రజల్ని దారి తప్పించే విషయాలు చెప్తున్నారు అనమాట. ఈ విషయాన్ని బాగా గమనించాలి. అయితే ఇప్పుడు మరి బలవంతులు అంటే ఎవరు? వాక్య ప్రకారంగా బలవంతులు అంటే ఎవరు చూద్దాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 5వ వచనంలో ఆ మాటకు సమాధానం దొరుకుతుంది మనకి. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 5వ వచనంలో మనకి ఆ మాటకు సమాధానం దొరుకుతుంది. ఒకసారి ఆ వచనాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. జ్ఞానం గలవాడు బలవంతుడుగా ఉండును. ఎవరట? జ్ఞానం గలవాడు బలవంతుడుగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును. కాబట్టి ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో వాళ్ళే బైబిల్ దృష్టిలో బలవంతులట. బైబిల్ దృష్టిలో వాళ్ళు ఎవరు? బలవంతులట. ఇప్పుడు సామెతల గ్రంథం 8వ మొదటి వచనంలో ఒక మాట రాయబడింది, అది ఒకసారి చూద్దామా? సామెతల గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చూడగలిగితే, జ్ఞానం ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది అంటున్నాడు. ఇప్పుడు జ్ఞానం ఘోషిస్తుందట. ఈ జ్ఞానం ఎవరు అని అంటే మరలా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో మనకి ఈ విషయం చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ జ్ఞానం ఎవరో కాదు, క్రీస్తు అని. యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు వారికి మరో పేరు ఏంటిదంటే జ్ఞానం అంటున్నాడు. అంటే ఆయన జ్ఞానవంతుడే ఉన్నాడట, అంటే జ్ఞానం విషయంలో బలవంతుడట. చాలామంది కండబలం ఉంటే చాలు ఇక మనం ఎవరినైనా జయించవచ్చు అనుకుంటారు. కానీ బైబిల్ చెప్తుంది జ్ఞానం లేకపోతే నువ్వు బలవంతుడే కాదంటుంది. జ్ఞానం లేకపోతే నువ్వు బలవంతుడు కాదు, కండబలం కాదు, నైనా నీకు కావాల్సింది బుద్ధి బలం అంటుంది. అంటే జ్ఞానబలం కావాలి. నువ్వు జ్ఞానవంతుడు ఉంటే నువ్వు బలవంతుడివి. దేవుళ్ళకి వచ్చి నేను కండలు బాగా సంపాదిస్తానంటే నువ్వు దేవుని దృష్టిలో బలవంతుడు కాదు, లోకం దృష్టిలో ఒకవేళ బలవంతుడు అవ్వచ్చు, కానీ దేవుని దృష్టికి వస్తే జ్ఞానం కలిగిన వాడే బలవంతుడట. ఆ జ్ఞానాన్ని యేసుక్రీస్తు సంపూర్ణంగా కలిగి ఉన్నాడు. ఆయనే జ్ఞానంగా మారిపోయాడు. అలా జ్ఞానంగా మారిపోయి అనేకులకు ఈ జ్ఞానాన్ని వెదజల్లుతున్నాడు. అనేకుల హృదయాలు ఈ జ్ఞానాన్ని నింపుతున్నాడు. తన జీవితకాలం అంతా కూడా ఈ జ్ఞానాన్ని నింపుకున్నాడు. అలాగే అనేకుల్లో నింపడం ప్రారంభించాడు. ఈ జ్ఞానాన్ని బోధిస్తున్నప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారట. అరే ఈయనకి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇక 12 సంవత్సరాలలో యెరూషలేములో తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు శాస్త్రులను పరిశీలన ప్రశ్నలు అడగడం వాళ్ళు ఆశ్చర్యపోతున్నారట. అరే ఇతను చూస్తేనే చాలా చిన్నోడు, ఇలాంటి ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇతనికి? తర్వాత ఈయన ఎదిగిన తర్వాత కూడా చాలామంది ప్రశ్నలు వేయడానికి వచ్చేసరి ఈయన చిక్కుల్లో పెట్టేద్దని వచ్చారట. చాలామంది పరిశీలన శాస్త్రులు ఈయన చిక్కుల్లో పెట్టేద్దని వచ్చారట. అలా చిక్కుల్లో పెట్టేద్దామని వచ్చి చాలామంది చిక్కుల్లో పడి వెళ్ళిపోయారు. అంత జ్ఞానవంతుడట యేసుక్రీస్తు వారు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎవరు? జ్ఞానవంతుడైన బలవంతుడు. కాబట్టి ఈయన్ని బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు తెలుసా? బలవంతుడైన దేవుడు అంటున్నాడు. మరి ఈ జ్ఞానం ఎవరైనా నింపుకోవచ్చా? ఆయన మాత్రం నింపుకునే అవకాశం ఉందా అంటే ఈ జ్ఞానాన్ని మనందరి హృదయాల్లో నింపాలని బైబిల్ మనకిచ్చాడు. ఆయన మనకిచ్చి ఈ జ్ఞానాన్ని మీరు కూడా నింపుకోండి, మీరు కూడా బలవంతులుగా మారాలంటున్నాడు. మీరు కూడా బలవంతులైన దేవునిగా మారాలంటున్నాడు. అంటే అదేంటండి మన దేవుడు అంటే అంటే యేసుక్రీస్తు వారిని బలవంతులైన దేవుడిగా చూడాలనుకున్నాడు. తన పిల్లలుగా మనల్ని కూడా బలవంతులైన అనగా జ్ఞానం కలిగిన వారంగా దేవుడు మనల్ని చూడాలనుకుంటున్నాడు. మరి మనం దేవుడు ఏంటండి అంటే నేను ఎన్నోసార్లు చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. కీర్తన గ్రంథం 82వ అధ్యాయం 6వ వచనంలో మీరు దైవములని అంటున్నాడు. మీరు దైవములు అంటే ఎలా? అదేంటి అది ఏదో పొరపాట్లు మాట్లాడుంటారులేండి, ఎందుకంటే నేను సార్లు చెప్తాను మీరు అని అంటారా? దేవుడు ఎక్కడ ఏ విషయంలోనూ కూడా పొరపాటుగా మాట్లాడలేదు. మీరు దైవములని అంటున్నాడంటే ఎందుకు అంటున్నాడు ఆ మాట? మనం కూడా ఆయనలో భాగాలు మనం ఆయన ఊపిరి చేత మనం బ్రతికించాడైనా. ఇప్పుడు ఆయనలో భాగం అయిపోయాం, ఆయన ఆత్మలో భాగం మనం కూడా దేవుళ్ళ మారిపోవాలి, దేవుని లక్షణాలు నింపుకోవాలి, ఆయన జ్ఞానంతో నింపుకోవాలి. అలా ఆయన జ్ఞానంతో నింపుకున్నప్పుడు మనం కూడా జ్ఞానవంతులుగా మారుతాం. ఎప్పుడైతే జ్ఞానవంతులుగా మారిపోతామో మనం కూడా బలవంతులైపోతాం. జ్ఞానం విషయాలు మనం కూడా బలవంతులైపోతాం. అలా బలవంతులుగా మారిపోయిన తర్వాత ఈ జ్ఞానాన్ని అనేకుల హృదయాలు నింపే బలమైన సైనికులుగా మనం పనిచేయాలి. యేసుక్రీస్తు వారు కూడా తన జీవితకాలం అంతా కూడా ఈ జ్ఞానాన్ని అనేకుల హృదయాలు పంచే పనిలోనే నిమగ్నం అయిపోయాడు. ఇక ఆకలి మర్చిపోయాడు.
ఇప్పుడు నా తండ్రి పని జరిగించడమే నాకు ఆహారం అంటున్నాడు, నా తండ్రి పని జరిగించడమే నాకు ఆహారం అంటున్నాడు. అంటే ఎంత కమిట్మెంట్తో ఆయన పనిచేస్తున్నాడు, ఎంత కమిట్మెంట్తో ఆయన పనిచేస్తున్నాడు. మనం కూడా అలాంటి కమిట్మెంట్తో పనిచేయాలని, అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకుల హృదయాల్లో జ్ఞానం నింపేవారుగా, బలవంతులుగా మనం ఉండాలని దేవుడు మన పట్ల గొప్పదైన ఆశ కలిగి ఉన్నాడు, గొప్పదైన ఆశ కలిగి ఉన్నాడు. అలా కాదండి, మేము ఏది పడితే తినేస్తాం, ఎవరేం చెప్తే అది నమ్మేస్తాం అన్నట్టుంటే దేవుడు మిమ్మల్ని అసహించుకుంటున్నాడు, దేవుడు మిమ్మల్ని అసహించుకుంటున్నాడు. దేవుడు తన పిల్లల్ని జ్ఞానవంతులుగా చూడాలనుకుంటున్నాడు తప్ప అజ్ఞానవంతులుగా, దురాత్మ సంబంధులుగా చూడాలనుకోవట్లేదు. అలాంటి వారు ఎవరైనా ఉన్నారో క్రైస్తవంలో, వారిని దేవుడు అసహించుకుంటున్నాడు. మీరు ఉండొద్దునైనా క్రైస్తవంలో బయటకు పోండి అంటున్నాడు. ఆయన